నువ్వుల చెక్కీలు నువ్వులుండలు రెడీ చేసుకునే విధానం. బాండ్లీ పెట్టుకొని ఆయిల్ ఏం లేకుండా 1 కప్పు శనగపలుకులు వేసుకోండి. లైట్గా 2 నిమిషాలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని కొంచెం పేలినట్టుగా వస్తుందండి. అప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బాండ్లీలో చల్లగయ్యాక పై పొట్టంతా తీసుకోవాలి. అదే బాండ్లీలోని ఆయిల్ ఏం లేకుండా 1 కప్పు నువ్వులు వేసుకొని లైట్గా ఫ్రై చేయండి. మరి కలర్ బాగా వచ్చే వరకు ఫ్రై చేయకూడదు, ఎందుకంటే చేదు అనిపించేస్తుంది అనమాట. నువ్వులుండలు లైట్ ఫ్రై అయితే సరిపోద్ది. బాండ్లీలోని 1 కప్పు నువ్వులకి 1/2 కప్పు బెల్లం వేసుకొని 3 స్పూన్ల వరకు వాటర్ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పాకం పట్టుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే పాకం బ్లాక్ వచ్చేసి చేదు వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా బాగా నురగొచ్చాక కొంచెం వాటర్లోని కొంచెం పాకం వేసి గట్టిగా పాకం రావాలి. తీగ పాకం అలా పనికిరాదనమాట. నువ్వుల చెక్కికి కానీ నువ్వులు ఉండలకు కానీ పల్లీలకు కానీ దేనికైనా సరే ఇదే పాకం కొంచెం గట్టిగా ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత దీంట్లోకి ముందుగా పక్కన పెట్టిన ఫ్రై చేసుకున్న నువ్వులు శనగపలుకుల్ని కూడా వేసుకోవాలి. వేసుకొని వెంటనే ఒక 2 నిమిషాల వరకు ఫాస్ట్గా కలుపుకోండి, లేదంటే గట్టిగా రెడీ అయిపోద్ది. కాబట్టి ఒక 2 నిమిషాలు ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నువ్వులు చెక్కి చేసుకోవాలంటే ప్లేట్లోని 1 స్పూన్ నెయ్యి రాసుకోవాలి. ఈ విధంగా దీనిపైన నేను కొంచెం తీసుకున్నాను. సగం నువ్వుల చెక్కిని తీసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని గోరువెచ్చగా ఉండేటప్పుడు మాత్రమే మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని చాక్తో మనకి నచ్చిన షేప్లు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగతావి మాత్రం నేను ఉండలు చుట్టుకున్నాను. ఎవరికి చెక్కీ కావాలా ఉండలు కావాలా ఇప్పుడే గోరువెచ్చగా ఉండేటప్పుడే రెడీ చేసుకోవాలి. కొంచెం చెక్కీకి నేను రెడీ చేసుకుంటున్నాను, మిగతావి ఇలా లడ్డూల్లాగా రెడీ చేసుకుంటున్నాను. మీరు ఎవరైనా సరే ఇలా తయారు చేసుకునేక బాండ్లీలో ఉన్న మిగతా నువ్వులది కూడా కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక స్టవ్ మీద పెట్టి లైట్గా వేడి చేసుకుంటే మళ్ళీ మామూలు అయిపోద్ది. వాటిని మళ్ళీ ఉండలు చుట్టుకోవచ్చు. ఇవి పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ తినవచ్చు. ఈ నువ్వుల్లోని కాల్షియం ఐరన్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇవి పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎవరైనా సరే తీసుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి తినడం వల్ల జుట్టు ఊడిపోవడం అలాంటివి ఏమీ ఉండదు, ఎముకలు బలంగా ఉంటాయి అనేసి చెప్తుంటారు కదా. పాలు కన్నా నువ్వుల్లో ఎక్కువగా కాల్షియం ఉంటుంది అనమాట. ఎవరైనా సరే వాడచ్చు. ఈ నువ్వులుండలు నువ్వుల చెక్కీలు ఒక 10 days వరకు నిల్వ ఉంటాయి. తడి చేతులు ఇలాంటివి ఏమీ పెట్టకుండా చూసుకోవాలి.